కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. 2 కొరింథీ 5:17 ప్రియమైన సోదరి సహోదరులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరూ చాలా సంతోషిస్తారు. ఈ ప్రపంచంలో ఉన్న చిన్నలు పెద్దలు అందరూ చాలా సంతోషిస్తారు. దేవుడు మనకు గత సంవత్సరం చేసిన మేళ్ళన్నింటికీ ఆ ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. అదేవిధముగా మనలను సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉందాము. గత సంవత్సరము మనం చేసిన అపరాధముల గురించి పశ్చాత్తాపడి ప్రభుని ఎదుట మన పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ కోసము ప్రభుని ప్రార్థించుదాము. క్రీస్తు ప్రభు ఆల్ఫా ఒమేగా అనగా ఆదియును అంతమునై ఉన్నవాడు. క్రీస్తు ప్రభుని జననముతో ప్రపంచ చరిత్ర 2గా చీలిపోయింది. 1 క్రీస్తుకు పూర్వము, 2 క్రీస్తు శకము. క్రీస్తు శకంతో ప్రపంచ చరిత్ర మారిపోయింది. ప్రపంచంలో కృపాకాలం మొదలైంది. క్రీస్తు ప్రభుని జననంతో ప్రపంచంలో కృపాకాలం మొదలైంది. అనగా దేవుడు పాపి తాను పాపంలోనే నశించిపోకుండా మారు మనసు పొందే అవకాశాన్ని మరియు రక్షణ పొందే అవకాశాన్ని దేవుడు వారికి దయచేశారు. ఈ నూతన సంవత్సరంలో మనం పరిశుద్ధంగా జీవించటానికి దేవుని కృప కోసము ప్రార్థించుదాము. క్రీస్తునందు మనం ఉండాలి, మన యందు క్రీస్తు ఉండాలి. క్రీస్తు ప్రభునందున్న జీవితమే నిజమైన నూతన జీవితము. దేవుడు మిమ్మలను నిండుగా మెండుగా దీవించుతురుగాక. మీ కుటుంబాల్లో శాంతి సమాధానంతో నింపుతురుగాక. ఆమెన్.